వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంది జనసేన పార్టీ. కర్ణాటకలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది జనసేన. సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంపైన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో చిత్రదుర్గలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కీలక నేతలతో పాటుగా దాదాపు 200 మంది పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ నాగబాబు. చిత్రదుర్గ జిల్లా అధ్యక్షుడిగా బసవరాజును నియమించారు. ఇక తమిళనాడు, కేరళ, అదేవిధంగా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరిస్తామని ప్రకటించారు నాగబాబు. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొన్న కేరళంలో జనసేన పార్టీ ఆవిర్భావం, మరి ముఖ్యంగా అక్కడ పార్టీని బలోపేతం చేయడం, అక్కడ ఒక సంస్థాగతంగా నిర్మాణం చేపట్టడం, తాజాగా కర్ణాటక, సో పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలపైన జనసేన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ అండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో జనసేనను విస్తరించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఇందులో భాగంగా గత నెలలో కేరళలో ఏకంగా పార్టీకి సంబంధించిన సభ్యత్వ కార్యక్రమంతో పాటు పార్టీలో కీలక చేరికలు కూడా జరిగాయి. ఆయా జిల్లాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా నాగబాబును ఇతర రాష్ట్రాల వ్యవహారాలు కూడా చూడడానికి నేరుగా నాగబాబు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా జనసేన విస్తరించడానికి వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేశారనే సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే చిత్రదుర్గ అనేది మనకు అత్యంత దగ్గరగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కు దగ్గరగా బార్డర్ ఉంటుంది. చిత్రదుర్గలో దాదాపు కీలక నేతలతో పాటు దాదాపు 200 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ కూడా నాగబాబు పార్టీ కండువా కప్పి పార్టీలాగా ఆహ్వానించారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తామంటూ నాగబాబు ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడానికి జాతీయ స్థాయి పార్టీగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశారనే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు, కూటమిలో భాగంగా ఉన్నారు, నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే నేపథ్యం ఉంది. అదే పొత్తు ఇటు తెలంగాణలో మాత్రం ఆ పొత్తుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పార్టీలను అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కలుపుకొని పోటీ చేసిన నేపథ్యం లేదు. ఇక్కడ ప్రధానంగా కర్ణాటకలో చూసినప్పుడు కర్ణాటకలో దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. అక్కడ మరో 2 సంవత్సరాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో జనసేన బీజేపీతో కలుస్తుందా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే కానీ కిరణ్, కొంతవరకు దక్షిణాది రాష్ట్రాలు అంటే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ కొంతవరకు బలహీనంగా ఉంది. తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి. మరి ఇలాంటి ప్రాంతంలో సో జనసేన పార్టీని అక్కడ ఆయా రాష్ట్రాల్లో దించడం, సో జనసేనతో పొత్తు పెట్టుకోవడం, వచ్చేటువంటి ఎన్నికల్లో బరిలోకి దిగడం, ఇలా ఏదైనా బీజేపీ వ్యూహం ఏమైనా కనబడుతుందా, లేదా జనసేన సొంత నిర్ణయం అనుకోవాలా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఒక పార్టీ మరొక పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి విషయాల్లో కానీ పార్టీని బిల్డ్ చేసే విషయంలో కానీ మరో పార్టీ జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది, జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యింది, జాతీయ పార్టీగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా పక్కన ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలోనే జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యం లేదు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. గత 2023 ఎన్నికల్లో 7 సీట్లు బీజేపీ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా బీజేపీతో పొత్తు అనేది బీజేపీతో పొత్తు ఉంటుంది అనేది ఒక ఊహాజనితమే తప్పితే అక్కడ ఉన్న జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాల్సింది. ఇప్పటికే కేరళంలో కానీ, తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు మహారాష్ట్ర కానీ, ఒడిశా, ఇలా ఏ రాష్ట్రంలో అయినా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలి. అందుకు చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు నిర్మించుకోవాలి, తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులను ఎస్టాబ్లిష్ చేసి ఎన్నికల్లో పోటీ చేసే నేపథ్యం ఉంది. పార్టీ బలోపేతం అయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అంశం
పార్టీలు కలిసి వచ్చే అంశాలు అనేది అది ఎన్నికలకు ముందు ఆలోచించాల్సింది. కానీ కిరణ్, కొంతవరకు అంటే కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రభావిత జిల్లాల్లో పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో రీసెంట్గా కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం నుంచి ఏపీ తరలించేటువంటి వైనంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించడం ఇది మొత్తం చూసాం. తాజాగా జనసేన పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో విస్తరణ పైన ఎంతవరకు అసలు నిజంగా ప్రభావం ఉంటుందంటారు కర్ణాటక రాజకీయాల్లో? సిరాజ్, ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయి పార్టీగా ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ఆషామాషి వ్యవహారం. పవన్ కళ్యాణ్ కావచ్చు, మరో నేత కావచ్చు, మనం ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ నేత పార్టీ పేరు మార్చి ఏకంగా జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటూ చేతులు కాల్చుకున్న విధానం మనం గత ఎన్నికలకు ముందే చూసాం. గత ఎన్నికల ముందు కూడా ఆ విషయాన్ని మనకు తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆప్ కూడా జాతీయ స్థాయి పార్టీగా ఉంది. అయితే ఆప్ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిన పార్టీని మరో రాష్ట్రంలో బిల్డ్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం. ఆప్కున్న అదనపు బలం ఏదైతే అటు ఢిల్లీతో పాటు పంజాబ్ లో అధికారంలోకి రావడంతో ఆప్ ఏదైతే జాతీయ స్థాయిలో 6% ఓటింగ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది. ఆయా రాష్ట్రాల్లో సీట్లు సాధించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆప్ను జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేశారు. 2019లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు మాత్రమే సాధించారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దాదాపు 21 సీట్లు గెలిచారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఎట్టి పరిస్థితి రావు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికక్కడ ఎస్టాబ్లిష్ అయిన ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు బలంగా ఉన్న చోట పార్టీని విస్తరించడం ఆషామాషి కాదు. కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు అత్యంత బలంగా ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర పార్టీ మరో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ స్థాయిలో ఫలితాలు సాధించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. గత ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ జాతీయ స్థాయిగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసి చేతులు కాల్చుకున్నారనేది మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం మనం ఒకసారి గమనించదు. కేవలం పవన్ కళ్యాణ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ అంతకి జాతీయ స్థాయిలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ పోటీ చేసినప్పుడు ఆ బలహీనలు తెలిసిన తర్వాత ఆయా రాజకీయ పార్టీ నేతలు ఆయా రాష్ట్రాల్లో పార్టీ బ్రాంచ్ కూర్చునే నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రావడం, పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రాష్ట్రాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇవి భవిష్యత్తులో ఎలా జరుగుతుందా అనేది మనం ఈ రోజు అంచనా వేయలేము. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో మూసే ఎన్నికలు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు త్వరలో జరిగే నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుని ఆయా నియోజకవర్గంలో బలపడానికి చాలా టైం తీసుకునే నేపథ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసి కేవలం పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థిని నిలబెట్టడానికి గత ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ సాహసం చేయలేదు. నేరుగా బీజేపీతో ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ పార్టీ ఎస్టాబ్లిష్ కావడం ఆషామాషి వ్యవహారం కదా. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీ శ్రేణులను ఏకతాటిపై తీసుకురావడానికి నాగబాబు ద్వారా పర్యటనలు జరగచ్చు, కొన్ని చేరికలు జరగచ్చు. అయితే ఈ చేరికలు ఎంతవరకు రాబోయే రోజుల్లో పార్టీని నిలబడతాయనేది వేచి చూడాల్సింది. ఎస్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుంది జనసేన పార్టీ. కర్ణాటకలో పార్టీ బలోపేతం దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంపైన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. చిత్రదుర్గలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కీలకమైనటువంటి నేతలతో పాటుగా దాదాపు 200 మంది పార్టీలో చేరారు. అయితే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్సీ నాగబాబు. చిత్రదుర్గ జిల్లా అధ్యక్షుడిగా బసవరాజును నియమించారు. ఇక తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా జనసేన పార్టీని విస్తరిస్తామని కూడా నాగబాబు ప్రధానంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో చూడాలి, రానున్నటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఇదే విధంగా విస్తరిస్తే అక్కడ ప్రజలు ఎంతవరకు అవకాశం కల్పిస్తారో మనము వేచి చూడాలి.